నమస్కారం అండి అందరికీ. నేను శ్రీకాంత్ గురించి. అలాగే ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే పరమేశ్వరం గురించి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహ కరుణాకటాక్షాలు మీకు కలగాలంటే మేము తెలియజేయనున్నటువంటి ఈ మంత్ర సాధన మరియు మంత్రం గురించి, మంత్రం యొక్క మహత్యం గురించి మీరు తెలుసుకోవాలి. ఈ అద్భుతమైనటువంటి శివ పంచాక్షరి మహామంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళకి అద్భుతమైనటువంటి మనశ్శాంతి, తేజస్సు, వచ్చస్సు కలుగుతాయి. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. అలాగే మీకున్నటువంటి అనారోగ్యాలు ఉపశమనం కలుగుతాయి. అలాగే ఆయుష్, ఆరోగ్యం కలుగుతుంది. మంచి జ్ఞానము, తెలివితేటలు, బుద్ధి, కుశలత కలుగుతాయి. కనుక అద్భుతమైనటువంటి తేజస్సు, వచ్చస్సు కలుగుతుంది. వ్యాపారాభివృద్ధి అలాగే కలగడం వలన మంచి జ్ఞానము, తెలివితేటలు కలుగుతాయి. అద్భుతమైనటువంటి ఈ మంత్రాన్ని తెలియజేస్తున్నాం. అలాగే పూజా విధానాన్ని కూడా తెలియజేస్తాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని అద్భుతమైనటువంటి శివ పంచాక్షరి మహామంత్రాన్ని ప్రతిరోజు కూడా, ప్రతి సోమవారము కూడా 108 సార్లు మరియు 1008 సార్లు జపించాలి. ఇలా జపించడం వలన మీకు బలము, ధనలాభము, వస్తులాభము, వస్త్రలాభము కలుగుతాయి. వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. కనుక ఈ దివ్యమైనటువంటి మహామంత్రాన్ని స్త్రీ పురుషులు జపించాలి తప్పనిసరిగా. మీకు శరీరంలో ఉన్నటువంటి దోషాలు తొలగుతాయి. మనశ్శాంతి కలుగుతుంది. ధైర్యము, విజయము, పరమేశ్వరుని యొక్క అనుగ్రహము, రక్షణ మీకు కలుగుతాయి. ఈ అద్భుతమైనటువంటి ఈ శివుని యొక్క అభిషేక పూజా విధానాన్ని తెలియజేస్తున్నాం. మీ పూజా మందిరంలో పరమేశ్వరుని యొక్క చిత్రపటం కానీ, చిన్న విగ్రహం కానీ ఉన్నట్లుంటే మీరు సిద్ధం చేసుకుని చక్కగా తుడుచుకుని మళ్ళీ పూజా మందిరంలో పూజ గదిలో పెట్టుకుని దీపారాధన చెయ్యాలి. ఆవు నెయ్యితో కానీ, కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చెయ్యాలి. 108 పువ్వులు సిద్ధం చేసుకోవాలి. తెలుపు రంగు పువ్వులు కానీ, ఎరుపు రంగు పువ్వులు కానీ, పసుపు రంగు పువ్వులు కానీ మీరు 108 ఉండాలి, సిద్ధం చేసుకోవాలి. కనుక దీపారాధన చేయండి. మేము తెలియజేస్తున్నాం శివ పంచాక్షరి మహామంత్రాన్ని ఇంకొకసారి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని ఈ పంచాక్షరి మహామంత్రంతో ఒక్కొక్క పువ్వుతో ఒక్కొక్కసారి శివుని యొక్క చిత్రపటానికి పూజ చేయాలి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ అంటూ పరమేశ్వరుని యొక్క చిత్రపటానికి పూజ చేయాలి 108 సార్లు. పూజ చేసిన తర్వాత భస్మంతో పూజ చేయాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ భస్మంతో పూజ చేయాలి. ఈ విధంగా చేయడం వలన అద్భుతమైనటువంటి తేజస్సు, వచ్చస్సు మీకు కలుగుతాయి. అలాగే అద్భుతమైనటువంటి మనశ్శాంతి కలగడమే కాకుండా దివ్యమైనటువంటి మనశ్శాంతి కలుగుతాయి. కనుక ఈ దివ్యమైనటువంటి మనశ్శాంతి వలన మీకు మంచి ఆలోచనలు కలుగుతాయి. కనుక ఈ 108 పుష్పాలతో భస్మంతో పూజ చేసిన తర్వాత పుష్పాలతోనూ, పువ్వులతోనూ, అగరవత్తులతో ధూపం కానీ, సాంబ్రాణి ధూపం 3 సార్లు ఇవ్వాలి పరమేశ్వరునికి. ఇచ్చిన తర్వాత నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి. నైవేద్యాలు ఏమిటాయి అంటే అరటిపళ్ళు, కొబ్బరికాయ, దానిమ్మ పళ్ళు, అలాగే బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి పరమేశ్వరునికి. కనుక ఈ నైవేద్యాలు సమర్పించిన నైవేద్యం పెట్టిన తర్వాత పరమేశ్వరుని చిత్రపటానికి
అద్భుతంగా మీరు ఏం చేస్తారయ్యా అంటే 3 సార్లు కర్పూర హారతి ఇవ్వాలి. కర్పూర హారతి ఇవ్వడం వలన పరమేశ్వరుని యొక్క అనుగ్రహ కటాక్షాలు మీకు కలుగుతాయి. ఆ పూజా ఫలం మీకు కలుగుతుంది. కనుక ఆ నైవేద్యం పెట్టిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు స్వీకరించాలి. చక్కగా స్వీకరించి మీరు మీ కుటుంబ సభ్యులందరూ స్వీకరించి పరమేశ్వరుని యొక్క నమస్కరించుకోవాలి పరమేశ్వరుని. కనుక ఈ దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ నైవేద్యాలు వీటి వల్ల మీకు పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు పరమేశ్వరుని యొక్క అభిషేక విధానాన్ని తెలియజేస్తాం. మీకు పూజా మందిరంలో శివలింగం ఉన్నవాళ్ళు, మీ పూజా మందిరంలో శివలింగం ఉన్నవాళ్ళు, మరియు శివుడి ముందు నంది కూడా ఉండాలి. చిన్న నంది, చిన్న శివలింగం. ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చెయ్యాలి. చక్కగా దీపారాధన చేసి ఈ అద్భుతమైనటువంటి శివలింగాన్ని కడిగి చక్కగా శుభ్రం చేసి నీళ్లతో కడిగి మీరు చక్కగా చేసినట్లయితే శుభప్రదంగా ఉంటుంది. ఇప్పుడు శుభ్రంగా ఆ జలంతో కడిగి శివలింగాన్ని పుష్పాలు సిద్ధం చేసుకోవాలి. 108 పుష్పాలు సిద్ధం చేసుకోవాలి. అలాగే ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, అలాగే పంచదార, పళ్ళ రసాలు, దానిమ్మ, యాపిల్, బత్తాయి యొక్క రసాలు, పళ్ళ రసాల అభిషేకానికి సిద్ధం చేసుకోవాలి. అలాగే సెంటు, పన్నీరు, లవండరు మరియు ఈ అద్భుతమైనటువంటి ద్రవ్యాలు సిద్ధం చేసుకోవాలి. చక్కగా ఒట్టివేళ్ళు సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకుని దీపారాధన చేయాలి. మరియు పంచదార, నీళ్ళు, నైవేద్యానికి అరటిపళ్ళు, కొబ్బరికాయ, దానిమ్మ పళ్ళు, యాపిల్ పళ్ళు, మీ ఏవి సిద్ధం చేసుకోగలిగితే అవి, పంచదార, బెల్లం ముక్క మీ శక్తి మేరకు చేసుకోండి. అలాగే దీపారాధన చేయండి. దీపారాధన చేసి మొదలుగా మీరు జలంతో కడగండి. శివలింగాన్ని కడిగి చక్కగా ఆ జలం ఒక చిన్న పాత్ర తీసుకోండి. చిన్న బేస్ను లేదా గిన్నె పెద్దది తీసుకోవాలి. దాంట్లో వేయాలి. కడిగేసి చక్కగా ఆ నీళ్ళు పోసేసి వచ్చేయండి. మరియు ఈ ద్రవ్యాలు తలో గిన్నెలో తలో ఒక పదార్థం, అభిషేక ద్రవ్యం ఉంచుకోవాలి. చక్కగా మీరు సిద్ధం చేసుకుని ఆ గిన్నెలో విడిగా నీళ్ళు పోసేసిన గిన్నెలో అభిషేక ద్రవ్యం ఒక్కొక్కటి వేస్తూ ఉండాలి. అభిషేకం చేయడం, ఆ ద్రవ్యాన్ని గిన్నెలో పోయడం, శివలింగాన్ని మళ్ళీ పెట్టడం, మళ్ళీ కడగడం, మళ్ళీ పాలతో అభిషేకం చేయడం, పెరుగుతో అభిషేకం చేయడం, మరియు నెయ్యితో, తేనెతో అభిషేకం చేయడం, పంచదారతో అభిషేకం చేయడం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ ఈ పంచాక్షరి మహామంత్రంతో అభిషేకం చేసుకోవాలి. మీ ఇంట్లో శివలింగం ఉన్నవాళ్ళు సర్వులు అందరూ, మరియు యజ్ఞోపవేతధారులు మీరు కూడా చక్కగా ప్రతి సోమవారం అభిషేకం చేసుకోవాలి పరమేశ్వరునికి. ఈ విధంగా ద్రవ్యాలు అయిన తర్వాత శుభ్రంగా కడిగి శివలింగాన్ని చక్కగా అద్భుతంగా ఈ అభిషేక ద్రవ్యాలు, ఆవు పాలు, తేనె, పంచదార, ఈ యొక్క ఆవు నెయ్యి అవన్నీ శుభ్రంగా ఒక గిన్నెలో తీసుకుని చక్కగా తీర్థం తీసుకోవడానికి, అలాగే శుభ్రంగా కడిగా శివలింగాన్ని
చక్కగా ఏం చేస్తారయ్యా అంటే మీరు సిద్ధం చేసుకోవాలి. విభూది గంధము సిద్ధం చేసుకోవాలి. పొడి విభూతితో శివలింగానికి అర్చన చేయాలి చల్లుతూ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ శివలింగం మీద వేస్తూ ఉండాలి. చిటికెడు విభూతి వేస్తూ 108 సార్లు కానీ 1008 సార్లు మీ శక్తి మేరకు చేసుకోండి. ఓం నమః శివాయ అంటూ శివలింగానికి అభిషేకం చేసుకోవాలి. అర్చన చేయాలి. విభూతి అర్చన అంటారు. అలాగే గంధంతోనూ అలాగే విడివిడిగా ఒక పళ్ళెంలో అభిషేకం చేసినటువంటి ఆ విభూతి ఒక పళ్ళెంలో తీసుకోవాలి. గంధంతో చేసిన ఆ పదార్థాన్ని ఒక పళ్ళెంలో తీసుకోవాలి. అలాగే చక్కగా కుంకుమతో చేసినటువంటి పూజకి ఒక పళ్ళెంలో తీసుకోవాలి. అలాగ అభిషేకం చేస్తూ చక్కగా ఈ పదార్థాలన్నీ అభిషేకం అయిన తర్వాత అవే పదార్థము పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా విభూతి, కుంకుమ, చందనం అలాగే యొక్క పౌడర్ తీసుకుని చక్కగా చందనం పౌడర్, గంధం పౌడర్ తీసుకొని చక్కగా మళ్ళీ ఇంకో పళ్ళెంలో వేసుకొని వాటిల్లో గిన్నెల్లో వేసుకొని వాటిలో నీళ్లు పోసి చక్కగా కలిపి పరమేశ్వరునికి అభిషేకం చేయాలి. ఇవేమో ముందు ఏం చేస్తామయ్యా అంటే అభిషేకం చేసేసి పక్కన పెట్టేయాలి. అవి వీటిలో కలపకూడదు. ప్రత్యేకంగా మళ్ళీ తెచ్చుకోవాలి. విభూది, గంధము, కుంకుమ, పసుపు తెచ్చుకుని చక్కగా ఆ యొక్క గిన్నెలో వేసుకుని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసి నీళ్లు పోసి అన్నీ కలిపి అభిషేకం చేయాలి. విభూతితోనూ, చందనంతోనూ, కుంకుమ, పసుపుతోనూ అభిషేకం చేయాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క ద్రవ్యానికి 108 సార్లు చొప్పున చెయ్యాలి. ఇలాగా చెంటు పన్నీర్ కూడా అంతే, అలాగే చెయ్యాలి. చక్కగా ఈ విధంగా చెయ్యండి. అలాగే ఒట్టివేలు శివలింగం మీద పెట్టండి. పెట్టి మీరు చందనంతోనూ, గంధము వాటిల్లోనూ ఈ సెంటు పన్నీరు కలిపి పరమేశ్వరునికి అభిషేకం చెయ్యండి. చక్కగా అభిషేకం చేసిన తరువాత మీరు చక్కగా నీళ్లతో కడిగి శివలింగాన్ని విభూతి రాసి గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టి పువ్వులతో పూజ చేసి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ పూజ చేస్తూ ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క హారతి ఇవ్వాలి. మరియు ఒక్కొక్కసారి మీరు అగరవత్తులతో ధూపం కానీ సాంబ్రాణి ధూపం ఇస్తూ ఉండాలి. అలా ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్కసారి ఇస్తూ ఉండాలి. ఇచ్చిన తర్వాత చక్కగా నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి. నైవేద్యాలు తెలియజేశాను కనుక ఇంకొకసారి తెలియజేస్తాను. అరటిపళ్ళు 1 డజను, 2 కొబ్బరికాయలు మరియు బెల్లం ముక్క నైవేద్యాలు నివేదించి పరమేశ్వరునికి అలంకరించిన తర్వాత పుష్పాలతో 108 సార్లు ఓం నమః శివాయ అని పంచాక్షరి మహామంత్రంతో పూజ చేసిన తర్వాత అగరవత్తులతో ధూపం ఇచ్చి నైవేద్యాలు నివేదించి కర్పూర హారతి ఇవ్వాలి చివరిగా. అప్పుడు అభిషేకం పూర్తవుతుంది. పూర్తయిన తరువాత అక్కడే కూర్చొని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని పంచాక్షరి మహామంత్రంతో జపం చెయ్యాలి. మంత్ర సాధన జపం చెయ్యాలి. ప్రతి సోమవారం కూడా 108 సార్లు కానీ 1008 సార్లు ఇలా చేయడం వల్ల మనశ్శాంతి, తేజస్సు, వచ్చస్సు, ఉన్నత పదవులు, ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాభివృద్ధి, మనశ్శాంతి, తేజస్సు, వచ్చస్సు, సంపూర్ణ ఆరోగ్యము, ఆయుష్ కలుగుతాయి. మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి ఈ దివ్యమైనటువంటి మంత్రం వలన. శివుడే మీ ఇంట్లో కొలువై ఉంటాడు. సదా అష్టైశ్వర్య భోగభాగ్యాలు మీకు ప్రసాదిస్తాడు, రక్షణగా ఉంటాడు. కనుక ఈ అద్భుతమైనటువంటి
అభిషేకాన్ని చిత్రపటానికి మీ పూజా మందిరంలో పుష్పాలతో గంధంతో విభూతిలో పూజ చేయడం కానీ, మీ ఇంట్లో శివలింగం ఉంటే కనుక అభిషేకం చేసుకోవాలి. యజ్ఞోపవేతధారులు సర్వులు కూడా ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే సర్వశుభాలు కలుగుతాయి. ఈ మంత్రాన్ని 108 సార్లు మరియు 1008 సార్లు 45 రోజులు కానీ 95 రోజులు కానీ నీలం రంగు వస్త్రాలు ధరించి స్త్రీ పురుషులు 45 రోజులు 95 రోజుల పాటు ఓం నమః శివాయ అను పంచాక్షరి మహామంత్రాన్ని 1 లక్ష కానీ 2 లక్షలు కానీ 4 లక్షలు కానీ 5 లక్షలు కానీ మీ శక్తి మేరకు చేయగలిగితే కనుక మీకు అద్భుతమైనటువంటి దివ్యానుగ్రహం, పరమేశ్వర అనుగ్రహంతో పాటు మీరు కోరుకుంటున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. ఇది ఖచ్చితంగా నెరవేరుతాయి. కనుక పరమేశ్వరుని యొక్క అనుగ్రహ కరుణా కటాక్షాలు మీకు కలుగుతాయి. మీరు పూజా మందిరంలో పూజ గదిలో ఉన్నంతసేపు కూడా నీలం రంగు వస్త్రాలు ధరిస్తారు కదా. మీరు కూర్చునే ఆసనం పీటైనా చాపైనా ఏదైనా సరే, దర్భాసనం కానీ యజ్ఞోపవేతధారులు దర్భాసనం వేసుకుంటారు. మరియు చాప కానీ ఏది వేసుకున్నా సరే దానిపైన మీరు కట్టుకున్నటువంటి నీలం రంగు వస్త్రాన్ని పరుచుకుని కూర్చొని మంత్ర సాధన చెయ్యాలి. రుద్రాక్షమాల తీసుకుని ఆ రుద్రాక్షమాలు ఎవరికే కనపడకుండా ఏదో ఒక చోట పూజా మందిరంలోనే మీకే కనబడేలాగా మీకే తెలుసున్నట్టు మీరు దాచుకోవాలి. ఎవరు ముట్టుకోకూడదు. ముట్టుకుంటే మీరు ఎంత కాలం చేసినటువంటి మంత్ర సాధన జపం వాళ్ళకి వెళ్ళిపోతుంది. కనుక ఈ నియమాన్ని పాటించండి. చక్కగాను ఈ విధంగా 45 రోజులు దీక్షగా తీసుకోండి. దీక్షగా తీసుకోలేని వాళ్ళు మామూలు వస్త్రంతో మీరు స్నానం చేసి పూజ చేసిన అభిషేకం చేసిన తర్వాత మంత్ర సాధన చేసుకోండి. చక్కగా జీవితం సుఖమయం అవుతుంది. చక్కగా పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా మంత్ర సాధన చేసుకోండి. పరమేశ్వరుని అనుగ్రహం పొందండి. స్త్రీ పురుషులందరూ స్త్రీలు కాబట్టి ఒక 4 రోజులు ఆగాలి. ఆగిన తర్వాత 5వ రోజు నుంచి మళ్ళీ మొదలు పెట్టచ్చు. చక్కగాను మీ శక్తి మేరకు మంత్ర సాధన చేసుకోండి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందండి. కనుక ఈ విధంగా మీరు ఎల్లవేళలా పరమేశ్వరుని అనుగ్రహం పొందుతారని, ప్రతి సోమవారం పూజ అభిషేకం చేసుకుంటారని, మీరు చేసుకోలేని పక్షాన శివాలయానికి వెళ్ళి అభిషేకం పూజ చేయించుకుంటారని, మేము 108 ప్రదక్షిణాలు శివాలయం చుట్టూ చేస్తారని మేము తెలియజేస్తున్నాం. కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. నేను శ్రీకాంత్ గురూజీ. నమస్కారం.